వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా ఇటీవల మహిళల రక్షణ విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె తెలిపారు, కూటమి ఎమ్మెల్యేలు మహిళలపై అగత్యాలు చేస్తూ ఉంటే తప్పు చేసిన వాళ్ళను పక్కన పెట్టి కంప్లైంట్ ఇచ్చిన బాధిత మహిళలపై కేసులు పెడుతున్నారు అని. ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి అధికారం ఇచ్చింది విచ్చలవిడిగా దోచుకోవడానికి, మహిళల్ని మోసం చేసి వాళ్ళని ఏ విధంగా నాశనం చేయాలన్నట్టుగా ఉంది. ఈ రోజు చూస్తుంటే అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఇటు జనసేన వాళ్ళైనా ఈ 2 సంవత్సరాల్లో కోకొల్లలుగా ఏ విధంగా మహిళలు బయటకు వచ్చే ఆధారాలతో కూడా చూపిస్తే ఈ రోజు తప్పు చేసిన ఎమ్మెల్యేలని పక్కన పెట్టి ఎవరైతే బాధితులు వచ్చి కంప్లైంట్ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టడం మనం కళ్ళారా చూసాం. అండ్ నిన్నైతే మరీ పరాకాష్ట కోడూరు ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేకి వచ్చిన వ్యక్తి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి, ఆ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి, అది వదిలేసి ఒక చిన్న ఉద్యోగిని తన పవర్ ఉపయోగించి బెదిరించి భయపెట్టి వాళ్ళ కొడుకుని చంపేస్తానని చెప్పి ఆమెను లొంగపరుచుకొని ఆమె జీవితం నాశనం చేసి ఈ రోజు ఆమె వచ్చి అందరికీ చెప్పుకునే పరిస్థితి వస్తే అది తప్పించుకోవడానికి ఏ విధంగా దొంగ మాటలు దొంగ ప్రెస్ మీట్లు పెడుతున్నారో మనం చూస్తున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మైక్ ఎత్తుకుంటే ఊగిపోతాడు. ఆడవాళ్ళకి అన్యాయం చేస్తే రోమము పీకేస్తాను, వాళ్ళ తలరాతలు మార్చేస్తాను, వాళ్ళ చర్మం ఒలిచేస్తాను, వాళ్ళ చేతిరాతలు మారుస్తా అంటాడు. ఈ రోజు ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. ఈ రోజు నీ పార్టీలో తప్పు చేసిన వ్యక్తుల్ని నువ్వు శిక్షిస్తుంటే ఈ పరిస్థితి వచ్చుండేదా అని అడుగుతున్నా. ఎప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశాడో ఆ రోజే నువ్వు అందరికి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చుంటే కిరణ్ రాయల్ అనేవాడు తప్పు చేసుంటాడా? అదే కిరణ్ రాయల్ అనేవాడిని నువ్వు శిక్షించుంటే ఈ రోజు వినూత్న అనే ఆవిడ తప్పు చేసి ఉండేదా? నువ్వు వినూత్న తప్పు చేసినప్పుడే పార్టీ క్యాడర్ కి ఒక స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చుంటే ఈ రోజు శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే, మీ జనసేన ఎమ్మెల్యే ఈ విధంగా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తుంటాడా అని అడుగుతున్నా. అంటే నీ ప్యాకేజీలు నీకు ముఖ్యం, నీకు స్పెషల్ ఫ్లైట్లు ఇస్తే చాలు. ఎవరు ఆర్కే రోజా స్పష్టం చేశారు, జనసేన నాయకులు చేసే తప్పులపై పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలి. మహిళా హోంమంత్రి అనిత కూడా మహిళలకు రక్షణ కల్పించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోలేదని స్పష్టమైంది అని. అలాగే ఆర్కే రోజా మాట్లాడుతూ మహిళలను కూటమి ఎమ్మెల్యేలు రేపులు చేస్తుంటే వాటిని శిక్షించలేని ప్రభుత్వం ఎందుకు పక్కన నిలుస్తుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి అని. ప్రస్తుతం ఆర్కే రోజా వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మహిళా రక్షణ ప్రభుత్వ బాధ్యత, అధికారం వాడలో తల్లి దగ్గర అబద్ధాలు కూడా చెప్పిస్తూ ఒక ప్రెస్ మీట్ పెడతారు. పవన్ కళ్యాణ్ ఏమో ఒక లెటర్ ఇస్తాడు, 3 man కమిటీ వేసాము, తప్పు జరిగిందా లేదా అని విచారించి శిక్షిస్తాడంట. వీడియోలు ఆయన చూస్తానంటే ఆయనకు ఒరిజినల్ పంపిస్తారు బ్లర్ లేకుండా, చూసుకోమని చెప్పండి ఆయనకు అంత ధైర్యం ఉంటే. అంత సాక్ష్యాధారాలతో కనిపిస్తుంటే ఈ రోజు కాలయాపన చేయడానికి 3 man కమిటీ వేసి చేతులు దులుపుకునే నీలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ రోజు ఒక మహిళ హోం మంత్రి అయితే మహిళలకి రక్షణ కల్పిస్తారు అనే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈరోజు హోం మంత్రి ఏ విధంగా ఆమె ఓన్లీ రెడీ అవటానికి జగనన్నని తిట్టడానికి తప్ప ఎక్కడా కూడా మహిళలకి భద్రత కల్పించడానికి ఏ రోజు ఆమె చిన్న పని చేసింది గాని, ఒక చిన్న మీటింగ్ పెట్టింది గాని, ఒక ప్రయత్నం చేసింది కూడా ఎక్కడా కనిపించలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది ఆడపిల్లల్ని రేప్ చేశారు, ఎంతమంది ముక్కలు నరికేశారు, ఎంతమందిని యాసిడ్తో దాడులు చేశారు, ఎంతమంది గొంతులు కోశారు. ఏ రోజైనా ఈ హోంమంత్రి ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని పిలిచి, పోలీసు యంత్రాంగాన్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఇవి జరగకుండా ఎలా ఆపాలి అన్న ఒక్క మీటింగ్ అయినా ఎక్కడైనా జరిగిందా? ఎంతసేపు మట్టి దోచుకుందామా, లిక్కర్లో దోచుకుందామా, కంకర్లో దోచుకుందామా, డ్రగ్స్ గంజాయిలో దోచుకుందామా? ఒక హోంమంత్రి ఇన్ఛార్జ్గా అంటే ఆమె మంత్రిగా ఉన్న విశాఖలోనే ఈరోజు డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా ఉంది అంటే అవి తాగిన వాళ్ళు విచక్షణారహితంగా ఆడవాళ్ళని ఏం చేస్తారో మీకు తెలీదా? మరి గంజాయి డ్రగ్స్ అరికట్టలేని ఒక హోంమంత్రి, ఆడవాళ్ళని రక్షించలేని ఒక హోంమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? ముందు ఆవిడ రిజైన్ చేయాలి, లేదా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళని బర్తరఫ్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఈరోజు ఇన్ని జరుగుతున్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆడపిల్ల అంటే ఈయనకి అభిమానం లేదు, గౌరవం లేదు. కోడలు మగపిల్లాన్ని కంటే ఆడది అత్త సంతోషిస్తుందని ఆడదాని పుట్టుక గురించే ఎగదాలి మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంతమందికి జరుగుతుంటే
ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా 4 సార్లు అయ్యానని చెప్తున్నావు కానీ 4 సార్లు నువ్వు ఏ రోజైనా మహిళల్ని కాపాడావా? గతంలో కూడా కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఎంతమంది మహిళల జీవితాల్ని మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మోసం చేస్తే అది ప్రశ్నించిన మమ్మల్ని సస్పెండ్ చేసావు. ఈ రోజు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చాక అదే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ చూసినా మీ ఎమ్మెల్యేలు రేపులు చేస్తూ దాడులు చేస్తుంటే శిక్షించలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వు. అసలు ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు. నువ్వు కూడా రిజైన్ చేయాలి. అండ్ ఈ రోజు జనసేన పార్టీకి పెట్టి అందరికీ ఏదో ఉద్ధరిస్తానని చెప్పి నీ పార్టీలో ఉన్న వాళ్ళే రేప్ చేస్తుంటే, నీ పార్టీ వాళ్ళే మహిళలకు మోసం చేస్తుంటే ఏమి చేతగాని దద్దమ్మ పవన్ కళ్యాణ్ అసలు డిప్యూటీ సీఎం గా పనికిరాడు. ఆయన కూడా రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అధికార వాడకంలో పారదర్శకత వంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియా, టెలివిజన్ ఛానల్లో కూడా వైరల్ గా మారాయి. విశ్లేషకులు చెబుతున్నట్లు ఈ వ్యాఖ్యల కారణంగా రాష్ట్రంలో మహిళా రక్షణపై రాజకీయ ప్రెజర్ పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నిర్ణయాలు, మహిళా రక్షణ చర్యలు మరియు కేసుల నిర్వహణపై ప్రజా దృష్టి మరింత కేంద్రీకృతమవుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు.